హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మార్నింగే వ్లాగ్ అయితే స్టార్ట్ చేశానండి. అది దేంతో అంటే ఈరోజు బియ్యపు రవ్వతో ఉప్మా చేస్తున్నానండి. అదంటే వరి నూక అంటారు కదా, ఆ నూకతో అయితే ఉప్మా చేస్తున్నాను. ఈరోజు పిల్లలైతే ఆ ఉప్మా చేయని అడిగారు నన్ను. పిల్లలైతే ఇంకా లేలేదు, టిఫిన్లు అదని అయిపోయినాయండి. ఎందుకు త్వరగా టిఫిన్ చేశానంటే ఈరోజు మాకైతే ఎలక్షన్ అనమాట, ఓటు వేయడానికి వెళ్తున్నాము నేను, మా వారు, మా మనవడు. వాడు నేను వస్తాను తాతయ్య అంటే వాడిని కూడా తీసుకెళ్తున్నాం. ఆల్రెడీ మా మామయ్య గారు అయితే ఓటు వేయడానికి అయితే వెళ్ళిపోయారండి. ఆయన 1 డేస్గా వెళ్ళిపోయారు. అందుకు త్వరగా టిఫిన్ అది రెడీ చేసి నేనైతే వెళ్ళాను. పిల్లలు లేచి బ్రష్ చేసుకుని టిఫిన్ తినేయడమా, వంట చేసే టైం కదా వచ్చేస్తానని చెప్పి అయితే బయలుదేరి వెళ్ళామండి. చూసారా ఎంత హాయిగా ఉందంటే, ఎందుకంటే మేము చాలా ప్రొద్దుటే బయలుదేరి వెళ్ళాము. అయినా సరే ఎండ లైట్గా అయితే వచ్చింది, కానీ ఈ ఎండ పెద్దగా ఎండ అనిపించలేదు. చాలా త్వరగా అయితే ఓటు వేసి వచ్చేద్దాము. లేకపోతే విపరీతమైన ఎండలు కదండి. ఆ ఎండలకు అసలు ఇంటికి వచ్చిన తర్వాత ఎలా అనిపిస్తుందంటే, బయటికి వెళ్ళాలంటేనే చాలా చిరాకుగా అనిపిస్తుంది. ఇక్కడ కర్ణాటకలో అయితే చాలా చల్లగా గాలి అది వేస్తుందండి. చెమటలు అయితే చాలా తక్కువ పడతాయి. ఈ ఎండలు ఎంత ఎక్కువగా ఉన్నా సరే మనకు ఆంధ్రాలో ఉన్నంత చిరాకుగా అయితే మనకు అసలు అనిపించదు. మా వాడైతే ముందు కూర్చున్నాడు. మధ్యలో కూర్చోరంటే లేదు, నాకు రోడ్డు మొత్తం కనిపించాలి ఉయ్యాన అయితే మాత్రం ముందు కూర్చున్నాడండి. ఇక్కడ పొలాలు అవి కూడా చాలా ఖాళీగా ఉన్నాయి, ఎందుకంటే వ్యవసాయం పనులన్నీ అయితే అయిపోయినాయండి. మళ్ళీ కాలం వచ్చే వరకు ఇక్కడ వ్యవసాయం పనులు అయితే ఏమి ఉండవు. నేను, మా వారు, మా మనవడు అయితే మాత్రం హాయిగా బయలుదేరాం. ఎందుకంటే ఈ మధ్యన బయటికి వెళ్ళి చాలా రోజులు అయిందండి. ఇంట్లోనే సరిపోతుంది. పని అంతా అయ్యేటప్పటికి ఎండ వచ్చేయడం, అమ్మో ఇంక బయటికి వెళ్ళాము, లోపలికి వెళ్ళిపోయి పడుకోవడం ఇలాగే జరుగుతూ ఉందండి. ఈ వీడియో పెట్టేటప్పటికి ఏపీలో కూడా ఎలక్షన్స్ కూడా అయిపోతాయండి. అందరూ ఓటేసారా? ఓటు హక్కు అయితే మాత్రం అందరూ వినియోగించుకోవాలి. అలాగే మీరు అందరూ కూడా వినియోగించుకుని వేసే ఉంటారని నేను అనుకుంటున్నాను. అలాగే నేనైతే మ్యాక్సిమం ఎప్పుడు ఓటు వేయకుండా అయితే అసలు ఉండనండి. అక్కడ ఓట్లు వేసేది అంతా కూడా స్కూల్స్లో పెడుతూ ఉంటారు కదా, అలా స్కూల్ దగ్గర, ఆ సెంటర్స్ దగ్గర అయితే మాత్రం ఎంత చక్కని ముగ్గులు వేశారండి. ఈ ముగ్గులు నాకు చాలా బాగా నచ్చినాయి. ఎంత ఓపికగా వేశారో. సంక్రాంతి పండగకి వేసినట్టే వేసి ఉంచారు కదా, ఇది కూడా షూట్ చేసి ఉంచాను. ఎందుకంటే ఒక మెమరీగా ఉంటుంది. అలాగే చాలా అందంగా ఉందండి ఇదైతే మాత్రం చూడడానికి. కానీ వాళ్ళు ముగ్గుతో వేసిన సిమెంట్ మీద వేయడం వల్ల చాలా చక్కగా ఉంది. అలా ఎవరు కూడా తక్కకుండా పక్క నుంచి అయితే వెళ్ళిపోతూ ఉన్నారు. మేము వెళ్ళేటప్పటికైతే మాత్రం లైన్ అయితే పెద్దగా ఏం లేదండి, 2-3 ఉన్నారంతే. వీల్ చైర్ కూడా ప్రొవైడ్ చేసి పెట్టి ఉంచారండి. నడవలేని వాళ్ళ కోసం, పెద్దవాళ్ళు అది వస్తుంటారు కదా, వాళ్ళ కోసం అయితే ప్రొవైడ్ చేసి ఉంచారు. వాటర్ టిన్ పెట్టి ఉంచారు. అంతా ఫెసిలిటీస్ అన్నీ కూడా చాలా బాగానే చేశారు. ఇది గవర్నమెంట్ స్కూల్లోనే. ఈ లోపల మా మామయ్య కూడా ఓటేయడానికి వచ్చారండి. కొద్దిగా పెద్ద వయసు వాళ్ళని త్వరగా పంపేస్తారు కదా, అక్కడైతే కూర్చున్నారు. ఇంకొకళ్ళు ఇద్దరు వెళ్ళిపోయిన తర్వాత లోపల పంపేస్తామని. ఆయన అయితే మా మనవని చూసి అయితే నవ్వేసుకుంటున్నారు అనమాట, నువ్వు కూడా వచ్చావా అని. ఓటు వేయడం కూడా కంప్లీట్ అయిపోయిందండి. మేమైతే వేసాం కానీ మా వారైతే ఇంకా వేయలేదు. ఎందుకంటే మగవాళ్ళు చాలా ఎక్కువ మందే ఉన్నారు. అందుకోసం ఆయన కోసం అయితే మేము వెయిట్ చేస్తున్నామండి. మా వాడైతే మా మనవడు షూట్ చేస్తున్నాడు అనమాట. నేను చేస్తాను, ఇది నాకు వచ్చు అంటున్నాడు. చాలా చక్కగా షూట్ చేస్తాడండి. చాలా ఇంట్రెస్ట్ వాడికి. ఫోన్లో మనకు తెలియని అన్నీ కూడా వాడికైతే బాగా తెలుసు. నాకు అప్పుడే అనిపిస్తూ ఉంటుంది, చిన్న పిల్లవాడు నిన్న కాక మొన్న పుట్టినట్టుంది, ఈరోజు అప్పుడే ఎంత పెద్దవాడు అయిపోయాడు అనిపిస్తుంది. మాకే అన్నీ నేర్పుతున్నాడు. ఆడు ఎంత పెద్దవాడైనా నా దృష్టిలో మాత్రం చాలా చిన్నవాళ్ళలాగే అనిపిస్తాడు ఎప్పుడు చూసినా. అసలు కంటే వడ్డీ చాలా ముద్దుగా ఉంటుందంటారు కదా, అలాగే మన పిల్లల కన్నా మన మనవలంటే మనకు చాలా ముద్దుగా అనిపిస్తుంది కదా. ఒకప్పుడైతే మన పిల్లల్ని చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా భయపెట్టి మనం పెంచుతూ ఉంటాం. అదే మన మనవల వరకు వచ్చేటప్పటికి ఫోన్లేమో ఊరుకో, చిన్నపిల్లలు అలాగే చేస్తారని అయితే మాత్రం మనం కవర్ చేస్తూ ఉంటాము. ఇది కూడా ఇంకొక ముగ్గు అండి. అక్కడ 2 చోట్ల 2 అయితే వేశారు. చూడడానికి చాలా సింపుల్గా చాలా ఈజీ అయిన ముగ్గు, కానీ రంగోలీస్లో దీంట్లో కలర్స్ వేయడం వల్ల చాలా చక్కగా అయితే అనిపించింది. ఈ ముగ్గు మీలో ఎంతమందికి వచ్చో, మీలో ఎవరికైనా ఈ ముగ్గు వస్తే తప్పకుండా కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే పెట్టండి. నాకు ముగ్గులు వేయడం అంటే చాలా ఇష్టం. చాలా ఎక్కువగా ముగ్గులు వేసేదాన్ని చిన్నప్పటి నుంచి కూడా. ఒక బుక్ కూడా పెట్టుకుని దాంట్లో వేస్తూ ఉండేదాన్ని. ఒక్కొక్క ఏదిలో ఒక్కొక్కటి మనకి ఎక్కువగా చేయాలనిపిస్తుంది కదా. ఇప్పుడైతే చాలా వరకు తగ్గించేశాను నేను. ఇంకా మా వాడికైతే బోర్ కొట్టేస్తుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. వెళ్ళాలంటే వాళ్ళ తాతయ్య రావాలి. మా వారు కూడా ఓటు వేయడం అయితే పూర్తి అయిపోయింది.
వస్తే వాడు చెప్తున్నాడు బబ్బు నన్ను వాడు బబ్బు అని పిలుస్తాడండి అమ్మమ్మ నేనైతే అస్సలు పిలవడు ఎందుకంటే వాడు నేను బబ్బు అని పిలుస్తాను అందుకు నన్ను కూడా వాడు అలాగే పిలుస్తాడు మీరిద్దరు ఇలా వేలు పెట్టండి నేను వీడియో తీస్తాను ఫోటో తీస్తాను అనేది అంత చక్కగా తీసాడు ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మకు కూడా చూపిస్తున్నాడు వాడేళ్ళ మీద కూడా చిన్న చొక్క అయితే నేను అంటించానండి నా చేతి తీసి అందుకు వాడు కూడా నేనే వేస్తాను అనేది మాత్రం చెప్తున్నాడు ఇటువంటి చిన్న చిన్న మాటలు చాలా ముద్దుగా అనిపిస్తాయి కదా చాలా లక్కీ అని చెప్పుకోవచ్చండి ఎందుకంటే ఆల్రెడీ నాకు యొక్క యూట్యూబ్ ఛానల్ ఉంది కాబట్టి ఈ ఛానల్లో అన్నీ కూడా నేను వీడియోస్ పెట్టుకున్నాను ఇవన్నీ కూడా వాడు ఎంత పెద్దవాడైనా వాడు నేనున్నా లేకపోయినా ఇవన్నీ చూసుకుంటాడు అప్పట్లో మా అమ్మమ్మ ఇలా చేసింది మా అమ్మమ్మ ఇలా తీసింది అప్పుడు నేను ఈ వయసులో ఇలా ఉండేవాడిని అయితే మాత్రం చాలా గుర్తుగా అయితే ఉంటుంది వాడికి నేను ఆస్తి ఎంత ఇచ్చాను ఏదన్నా పక్కన పెడితే ఇటువంటి మెమరీస్ అయితే మాత్రం చాలా చక్కగా ఇస్తున్నాను వాళ్ళకి రోజుకి ఇదే నేను వీడియో ఉంటాను బాయ్